తప్పించుకుంటూనే బయటకు వచ్చారు. ఎస్, బ్రేకింగ్ అందుతోంది మనకు. అల్లు అర్జున్ కేసులో నిజంగానే ఒక హై టెన్షన్ కనిపిస్తోంది. ఎంత టెన్షన్ అయితే సినిమా రిలీజ్ లో చూసారో అంతే టెన్షన్ ఇప్పుడు నాంపల్లి హైకోర్టు ఆవరణ కావచ్చు, అటు హైకోర్టులో కూడా కనిపిస్తోంది. ఇటు నాంపల్లి కోర్టులో వాదనలు ఇప్పుడే ముగిశాయి, హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టులో అల్లు అర్జున్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. వెంటనే బెయిల్ ఇవ్వాలి అంటూ నిరంజన్ రెడ్డి కోర్టుని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. అయితే బెయిల్ ఇవ్వద్దు అంటున్నారు పీపీ పల్లె నాగేశ్వరరావు. చాలా గట్టిగా పీపీ తన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. విచారణని సోమవారానికి వాయిదా వేయాలంటూ ఉన్నారు. అయితే కోర్టు ఆవరణ అంతా కూడా చాలా హై టెన్షన్ తో కనిపిస్తోంది. అల్లు అర్జున్ కేసులో మరి హైకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతోంది? నాంపల్లి కోర్టులో అయితే వాదనలు ముగిశాయి, కానీ హైకోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. మరి నాంపల్లి కోర్టు బేసిస్ మీద హైకోర్టు ఉంటుందా, లేకపోతే హైకోర్టులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం దాన్ని పెట్టి నాంపల్లి కోర్టులో కూడా అది జరుగుతుందా? హైకోర్టుకు సంబంధించిన వాదనలు అయితే కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. చాలా వాడివేడిగా వాదనలు జరిగినట్టుగా తెలుస్తోంది. బెయిల్ ఇవ్వద్దు అన్నట్టే పీపీ పల్లె నాగేశ్వరరావు అక్కడ గట్టిగా వాదించారు. విచారణని సోమవారానికి వాయిదా వేయాలని కూడా పీపీ చెప్పినట్టుగా మనకు పక్కా సమాచారం అయితే అందుతోంది. కానీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కి సంబంధించిన వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ ఎలాంటి డిక్లరేషన్ వస్తుంది, అక్కడ ఎలాంటి వాదనలు వినిపిస్తూ ఉన్నారు, అక్కడ అవుట్కమ్ ఎలా ఉంటుంది అన్నది మనకు మరికొద్ది సేపట్లోనే తెలిసిపోతుంది. అయితే మొత్తం ఆవరణ కనుక చూస్తే అటు చంచల్గూడ జైలు దగ్గర కావచ్చు, ఇటు నాంపల్లి కోర్టు దగ్గర, అటు హైకోర్టు దగ్గర ప్రతి చోట కూడా పోలీసుల పహారా కనిపిస్తోంది. అల్లు అర్జున్ మామూలు వ్యక్తి కాదు, ఒక ఐకాన్ స్టార్. అలాంటి స్టార్ని పగడ్బందీగా ఉదయం 11 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి ఒక్క సమయం కూడా ఇవ్వకుండా టకాటక్మంటూ అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లిపోయి పోలీసులు చాలా పగడ్బందీగా స్కెచ్ వేసి అరెస్ట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే అల్లు అర్జున్ కేసులో ఒక మాబ్ కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ బేస్డ్ చాలా ఉంటుంది. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఎగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి చోట కూడా 200కి తగ్గకుండా పోలీసుల పహారా అయితే కనిపిస్తోంది. అటు నాంపల్లి కోర్టు ఆవరణ కావచ్చు, ఇటు హైకోర్టు ఆవరణ కావచ్చు, అటు చెంచల్గూడ దగ్గర కూడా పోలీసుల పహారా కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఉన్నారు. ఏం జరుగుతోంది, తమ అభిమాన హీరోకి ఇలాంటి రోజు వస్తుందని ఏ రోజు కూడా ఊహించలేకపోతూ ఉన్నారు. పుష్ప 1, పుష్ప 2 చూసిన సందర్భంలో కనుక చూస్తే మనం పుష్ప 1, పుష్ప 2లో కనుక మనం చూస్తే ఒక స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. అందులో పోలీసులతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం కూడా చూస్తుంటాం. కానీ ఇక్కడ రియల్ లైఫ్లో పోలీసులు వచ్చి ఇలాగా అల్లు అర్జున్ని తీసుకెళ్తారు అని ఏ రోజు కూడా ఊహించలేకపోయి ఉండొచ్చు. అల్లు అర్జున్ కూడా అభిమానులైతే అంతకంటే ఇంకా షాక్లో ఉన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం ఇలా ఉంటే రేవతి ఎవరైతే తొక్కిసలాటలో నవంబర్ 4న చనిపోయిందో తన భర్త భాస్కర్ మాట్లాడారు. అసలు ఇందులో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారు అని అంటున్నారు. అందులో అల్లు అర్జున్ ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి కూడా భాస్కర్ అన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అసలు రేవతి హబీ భాస్కర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. అది దానికి ఇంకా నేను ఏం చెప్పలేను సార్, అది ఎవరు వచ్చారు ఏంది అనేది. మెయిన్ ఏంటంటే నా బాబు ఇప్పుడు వెంటిలేటర్ పైన ఉన్నాడు. నా బాబు కొద్దిగా జల్దీ క్యూర్ కావాలని నేను కోరుతున్నాను అంతే సార్. మూవీ చూస్తే భాస్కర్ అంటున్న మాటలు ఒక అభిమానిగా ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే ఒక తన భార్యని కోల్పోయి ఉన్నాడు, అలాగే బాబు ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇందులో అల్లు అర్జున్ ప్రమేయం డైరెక్ట్గా లేకపోయినప్పటికీ కూడా సుమోటోగా స్వీకరించిన ఒక లాయర్ దానిపైన కేసు వేశారు. ప్రస్తుతం ఈ కేసు ఒక చెంపపెట్టులాగా అనుకోవాలి, లేకపోతే ఒక లెసన్ పాఠం లాగా అనుకోవాలి. ఎందుకంటే ప్రీమియర్ షోస్ నిర్వహించేటప్పుడు అటు థియేటర్ యాజమాన్యం ఎలాంటి రూల్స్ పాటించాలి, అందులో నటులు ఎలాంటి రూల్స్ పాటించాలి, దీనికి సంబంధించి పగడ్బందీగా ప్లాన్ చేయడానికి పోలీసులు కూడా సహకారం ఖచ్చితంగా అందిస్తారు. కానీ పోలీసులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ మాబ్ వస్తారు, విపరీతమైన జనం గుమిగూడుతారు. వారందరినీ కంట్రోల్ చేయడానికి పోలీసులు ఉండాలి, గైడ్ లైన్స్
లైన్స్ ఉండాలి. సో ఇకపై ఇలాంటి ప్రీమియర్ షోస్ కనుక వేస్తే అటు యాజమాన్యం అంటే థియేటర్ యాజమాన్యం అలాగే దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా కొన్ని రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ అల్లు అర్జున్ ప్రమేయం ఏమీ లేదు, కావాలంటే నేను కేసు విత్డ్రా చేసుకుంటాను అని భాస్కర్ అంటూ ఉన్నారు. కానీ ఈ భాస్కర్ మాటలు అలా ఉంచితే కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది? ఇటు నాంపల్లిలో కోర్టు వాదనలు అయితే ముగిశాయి, ఇటు హైకోర్టులో మాత్రం వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఎలాంటి తీర్పు వస్తుంది అన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానుల్లో ఉదయం నుంచి కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఇంకా ఆ టెన్షన్ పీక్స్కి వెళ్ళిందని చెప్పాలి.